హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే. సో ఇవాళ ఏదో కొంచెం ఫ్రీ టైం దొరికిందని కొంచెం ఏదో అందరూ చేసేదే మేము కొంచెం ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని మ్యాంగో పప్పు అనేది తీసుకుని చేద్దాం అనుకుంటున్నాం. ఈ గ్లాసుడు పప్పుకి కొంచెం హెల్త్గా ఉంటుంది. ఒక మ్యాంగో ఇలాగ ముక్కలు కట్ చేసిన తర్వాత దానికి సరిపడేంత కారంకేమో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు. ఇందాక మ్యాంగో ముక్కలు కట్ చేసాం కదా, అలాగే ఒక తపెల్లో తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ లాగా వేసి దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కూడాను ఉడికించుకుంటే కొంచెం కలర్ కూడా ఇప్పటి నుంచే వస్తుంది. ఇలా స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించాలి. ఇలాగ వేసుకున్నారు కదా, ఒక 10 నిమిషాల పాటు మీడియం సిమ్లోన ఉడికించుకున్నారనుకోండి, అది కొంచెం బాయిల్ అయినంత వరకు ఆపేస్తే సరిపోతుంది. ఈలోపు మనం తపేలు తీసుకున్నాం పప్పు కోసం, తాలింపు అవన్నీ పెట్టుకుంటాం. ఇప్పుడు పప్పు ఇందాక మేము తీసాం కదా, ఇదిగో ఇలా చేసి కొంచెం మెత్తగా కవ్వించుకోవాలి. ఇవాళ మా వాడికి కూడాను సెలవు, సో అందుకనే ఏదో కొంచెం డిఫరెంట్గాను చేసుకొని వేడి వేడి అన్నంలోనే కలుపుకొని తిందామని చాలా రోజుల నుంచి ఉంటాను. ఇవాళ ట్రై చేస్తున్నాం. ఇందాక మ్యాంగోస్ అన్నాం కదండి, ఇది ఇలాగా కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దాదాపు ఒక 7 మినిట్స్ అయింది. ఇంకొక 2-3 మినిట్స్ కొంచెం మెత్తనవుతుంది. మేమైతే చిన్న బద్ద టైప్లో ఉంచుతాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఆ పప్పు తిన్నప్పుడు దీని ఫ్లేవరు కూడాను తగలాలి అంటే చిన్న ముక్కల్లాగా తగిలితే దాని మజా వేరు. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక మ్యాంగో మనం ఉడికించాం కదా, ఇగో ఇలాగా మెత్తగా కొంచెం అయింది. దీన్ని ఈ పప్పులో కలిపేసి బాగా మెదిపియాలి తాలింపు ముందు. ఇగో ఇలాగా కవ్వంతో ఆడించాం. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకోండి. ఇందాక మనం తపేలు తీసాం కదా, ఆ తపేలా పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలి. కింద మాత్రం మంట పెట్టడం మర్చిపోకండి, అది లేకపోతే పప్పు అవ్వదు. కానీ ఇక్కడ మా ఆవిడ ఏంటంటే ముందే పెట్టేస్తుంది, కానీ తర్వాత పెట్టాలి. ఇంకటండి, మా అన్నం కూడా కుక్కర్లోనే రెడీ అయిపోతుంది. ఏదైనా తాలింపు ఒకటే పెట్టేస్తే దానికి సరిపెట్టేంత ఆయిల్ 2 లేక 3 స్పూన్స్లు అండి, తాలింపు కోసం కదా, పర్వాలేదు. చూడండి, కిచెన్ ఖజానా మొత్తం అన్నీ దాంట్లోనే ఉంటాయి. జీలకర్ర, మినపప్పు, ధనియాలు అన్నీ. కాకపోతే మనకు కావాల్సినవన్నీ 2. జీలకర్ర వేస్తున్నది కొంచెం. చెప్పడం మర్చిపోయానండి, నూనె మాత్రం కాగిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి, లేకపోతే అది అవ్వదు. ఇదేమో పటపటలాడుతుంది, మానేస్తుంది. ఇప్పుడు చూసారా, అలాగే అయినంత వరకు నూనె వేగాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, నచ్చితే కొంతమంది ఇంకేదైనా వేయాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఐటెంలు ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదా స్టార్టింగ్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తాలింపులో వేసుకోవడం. వెల్లుల్లి కూడా ఏమీ రెడ్గా కాకుండా జస్ట్ నార్మల్గానే వేపండి, ఎందుకంటే అది పప్పులో నుడికితేనే దాని మజా వేరే ఉంటుంది. పచ్చిమిరపకాయలు మీకు సరిపోయినంత కారం టైప్ లాగే మీరు చూసుకొని వేసుకోండి. మేమైతే ఆ కాయకి ఒక 12 వరకు మిరపకాయలు వేసాం. కాయ పులుపు పట్టించి కారం అనేది మీరు వేసుకోవాలి. ఇందాక మ్యాంగో, పప్పు 2 కలిపి ఇందులోనే కలిపి పెట్టి ఉంచాం కదా, ఇప్పుడు తాలింపు అయిపోగాన ఈ పప్పు వేసేయడం. ఇంకా చూసారా, చిన్న ముక్కల్లాగా మిగిలిపోయాయి కాబట్టి
అది కొంచెం గరిటతో మెదిపేస్తే సరిపోతుంది. స్మాష్ అయిపోయింది అంతే. మ్యాంగో పస్ అంతా పప్పులోకి వచ్చింది. మెదపడం అయిపోయిందండి. తాలింపు కూడా కొంచెం వేగింది. జస్ట్ వేసేయడమే ఇంకా. ఇంకా కొంచెం ఎల్లోగా రావాలి అంటే ఇంకొంచెం పసుపు వేసుకొని పెట్టుకోవాలంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. అది మీ ఇష్టం ఉండవు. పసుపుతోనే ఉండాలా లేకపోతే ఈ కలర్ కావాలి అని అంటే అది మీ ఇష్టం. మాకైతే కొంచెం ఎల్లోయిష్ కలర్ కావాలి అని చెప్పేసి పసుపు. అయినా పసుపు కూడా ఒంటికి చాలా మంచిది వేస్తే కూడాను. మొత్తం అన్నీ వేసాం కదా. ఇది కొంచెం ఒక ఉడికి వచ్చినంత వరకును ఇది ఇలాగా ఉడుకుతూ ఉంటే మీడియం సిమ్లోనే బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం సిమ్లో ఉడికించుకుంటే బాగుంటుంది. గురుగారు ఇందాక చెప్పడం మర్చితిని, మధ్య మధ్యలోన కలుపుతూ ఉండాలండోయ్. మూత తీయండి, లేదు అంటే కిందన అంటిస్తుంది. అంటిసింది అనుకోండి మళ్ళీ అది మాడులోకి వెళ్తే బాగోదు. ఎవరికైనా నచ్చితే ఆ మ్యాంగో పీసెస్ లాగా చిన్న చిన్నవి ఉంచుకోవచ్చును. లేదు నచ్చదు అంటే అది మీ ఇష్టం, పేస్ట్ లాగైనా చేసేసుకోవచ్చును గరిటతోని. అంతే సార్, అయిపోయింది. చూడండి, ఇప్పుడు మీరు దించే ముందు కొంచెం ఉప్పు కారం అన్నీ సరిపెట్టేట్లుగా చూడండి. కారంకి అయితే మనం ఏం చేయలేము, ఉప్పు అయితే మనం కొంచెం వేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ సాటర్డేకి ఇదొక స్పెషల్ చిన్న మ్యాంగో పప్పు డిష్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఇంకేదైనా కొత్త వెరైటీతో. థ్యాంక్ యూ.